నమస్కారం. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న పి నాగరాజు, కానిస్టేబుల్ వి బాలచందర్లు గురువారం ఏసీబీకి చిక్కారు. ఒక కేసు వ్యవహారంలో కానిస్టేబుల్ ద్వారా ఎస్ఐ నాగరాజు 70,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పట్టణంలోని కడకట్ల ప్రాంతానికి చెందిన ఒక ప్రేమ జంట కేసులో ఈ అవినీతి వ్యవహారం చోటు చేసుకుంది. బాధితుడి తల్లి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి 70,000 రూపాయల నగదు అందుకుంటుండగా కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో రైలు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నేపథ్యంలో 125 జాతీయ రహదారిపై శుక్రవారం నుంచి 21వ తేదీ వరకు రైల్వే గేటు మూసివేస్తున్నట్లు అధికారులు గురువారం తెలిపారు. ఆకివీడు నుంచి భీమవరం వెళ్లే వాహనదారులు అజ్జమూరు, కుప్పనపూడి, కాళ్ల, జకరం మీదుగా మళ్లింపు మార్గంలో రాకపోకలు సాగించాలని సూచించారు. భీమవరం నుంచి ఆకివీడు వెళ్లే వాహనాలు ఉండి, పాములపర్రు, పెదకాపవరం, గుమ్మలూరు మీదుగా చేరుకోవాలని వివరించారు. లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు లయన్స్ మరో మాజీ గవర్నర్ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తెలిపారు. నర్సాపురం లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన డాక్టర్ చినమిల్లి సంతాప సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విలువలు కలిగిన వైద్యునిగా పేరొందిన ఆయన విద్యారంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి పేరొందారని రవీంద్రనాథ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుతో శాశ్వత సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆ ప్రాంత లయన్స్ నేతలకు ఎమ్మెల్సీ సూచించారు. దొండపాటి బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మరి ఇప్పుడే సభ్యులందరూ చెప్పారు వారితో అనుకుందాం. మరి ఒక మంచి మనిషి, మంచి మనసున్న మనిషి, మంచి మానవతావాది డాక్టర్ చినమిల్లి గారు. ఎంత మానవతావాది అంటే వైద్యపరంగా పేదలకి ఉచితంగా చూడటం, పేదలని ప్రత్యేకంగా చూడటం, ఒక ఆపరేషన్ చేసినా సరే ఫీజు ఎంత ఉంటుందో తీసుకోవడం, ఇబ్బంది పట్టకుండా అలాగా పేదల్లో మంచి పని తెచ్చుకున్నారు. లైనిజం వచ్చినప్పటికల్లా ఆయన ఒక గ్రేట్ సర్వీస్ ఓరియంటెడ్, ప్రతి సర్వీస్లో నా పాత్ర ఉండాలి, ప్రతి యాక్టివిటీలో నా పాత్ర ఉండాలి ఆయన ఆలోచిస్తూ ఉండేవారు. నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఆరో ప్లాంట్లు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒకటి ఇస్తానంటే మన ప్రాంతంలో 3 కావాలి, మాకు ఆ షేర్ ఇస్తాను, ఆ పార్ట్నర్ ఆ షేర్ అమౌంట్ మేమే ఇచ్చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లోనూ 3 తగ్గకూడదు అని గట్టిగా వాదించి దెబ్బలాడి తీసుకున్నారంటే. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ఉద్యాన రంగ అభివృద్ధి, రైతుల ఆదాయం పెంపు, ఎగుమతుల ప్రోత్సాహం కోసం పలు చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. రాజమహేంద్రవరం కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షించి మాట్లాడారు. కడియం నర్సరీలకు ఎగుమతి అవకాశాలు పెంచేందుకు హార్టికల్చర్ ఫెసిలిటీ సెంటర్, టిష్యూ కల్చర్ ల్యాబ్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అరటి పీచు, కొబ్బరినార, కోకో ప్రాసెసింగ్ వంటి విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించి రైతులకు అదనపు ఆదాయం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు 4.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి రైతుల బ్యాంకు ఖాతాల్లో 953 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. వ్యర్థాల కోసం అనువైన స్థలాలను గుర్తించి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. దీనిలో భాగంగా సంక్షేమ హాస్టల్లో సమస్యలను గుర్తించి మండలాల వారీగా నివేదికలు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు, ఏపీ ఎంఐపీ పీడీ ఏ దుర్గేష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, సిపిఓఎల్ అప్పలకొండలు పాల్గొన్నారు. జిల్లాలో 2027 గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దిశగా క్షేత్రస్థాయిలో సమగ్ర చర్యలు చేపడుతున్నామని గోదావరి పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ ఎన్ మనోజ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా చెన్నై నుంచి వచ్చిన చెన్నై యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రత్యేక సాంకేతిక బృందం
కొవ్వూరు పరిసర ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లను గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్, ఎస్పీల సూచనల మేరకు పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ బృంద సభ్యులతో పాటు కొవ్వూరు ఆర్డీఓ కె ఆనందరావు, డీఎస్పీ జి దేవకుమార్, సిఐ పి విశ్వం, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నామని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్టా మహేష్ కుమార్ అన్నారు. స్థానిక తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని, అయితే పరిశ్రమల స్థాపనకు భూమూల సమస్య ఏర్పడిందని, దీనిని అధిగమించేందుకు ప్రణాళికతో ముందడుగు వేస్తామన్నారు. గత 2 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో నడిపామని, వచ్చే 3 ఏళ్లలో పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని పేర్కొన్నారు. అలాగే పామాయిల్ ధర ఎప్పుడూ లేనంతగా పలుకుతోందని, రైతులు దీనిని పండిస్తే ఎక్కువ లాభాలు వస్తాయని తెలిపారు. జిల్లాలో నిర్దేశించిన గ్రామాల్లో శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తున్నామని, పనులు సక్రమంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళి పాల్గొన్నారు. సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ కంటిన్యూస్గా సీఎం గారి సపోర్ట్తో ఆల్మోస్ట్ ఇప్పటివరకు 9 కోట్ల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఏలూరు పార్లమెంట్లో వేయడం జరిగింది. 1200 కుటుంబాలకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మీరు చూస్తే ఇవాళ మళ్ళీ 23 లక్షల రూపాయలు సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇస్తున్నాం. నేవీ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి అనుకునే నేవీ ప్రాజెక్ట్ని కంటిన్యూ చేయడం లేదు. అక్కడ ఉండేటోళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 100-110 ఎకరాల వాళ్ళకే కొంచెం ఇబ్బందిగా ఉంది. మా ఉద్దేశం రైతులను ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ చేయాలని మా ఉద్దేశం కాదు. ఏలూరు పార్లమెంట్కి అభివృద్ధి చెందాలంటే అలాంటి ఒక కంపెనీస్ అయినా కానివ్వండి, లేకపోతే నేవీ ప్రాజెక్ట్ అయినా కానీ ఇవి రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కొక్కో సిటీని ప్రమోట్ చేయడానికి మనము ముందుకెళ్తున్నాం. ఎక్కడ పెట్టబోతున్నాం అనేది ఇంకా కొన్ని రోజుల్లో క్లారిటీ ఇస్తాం. వచ్చే రోజుల్లో ఇంకొక 6 నెలల్లోనే కోకో సిటీకి సంబంధించి క్లారిటీ ఇస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ పామాయిల్ రైతులకి ఎప్పుడూ లేనంత, ఇన్ని ఏళ్ళలో ఎప్పుడు పామాయిల్ మొక్క నాటినప్పటి నుంచి ఇప్పటివరకు లేనంత రేటు వస్తుంది. 24,000 రూపాయలు రేటు వస్తుంది. నేను పామాయిల్ రైతులందరినీ మళ్ళీ కోరేది ఏంటంటే, వచ్చే రోజులలో ఇంకా కొన్ని పక్క మీరందరూ కూడా టొబాకో రైతులు అందరూ కూడా టొబాకో వేసుకుంటున్నారు. టొబాకోని కొంచెం తగ్గించుకోండి. అప్పుడు పామాయిల్ ఎవరెవరి దగ్గర పామాయిల్ వేసుకుంటారో వాళ్ళ భూములు ఇవాళ హైదరాబాద్లో ఎంత కాస్ట్లీ ఉన్నా అదే రకంగా పామాయిల్ భూములు కూడా అదే ప్రైజులకు వెళ్తాయని కూడా మీ అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన మందుల షాపులు మూసివేసి సమ్మె నిర్వహిస్తున్నామని ఏలూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా రవిచంద్ర చెప్పారు. స్థానిక అసోసియేషన్ హాల్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రజలు మందులను ఆన్లైన్లో బుక్ చేసుకోవడం ద్వారా మందుల షాపుల ఆదాయం తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా 12.40 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడ్డాయని, సుమారు 5 కోట్ల మంది జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ప్రధానంగా 3 సమస్యలపై దేశవ్యాప్త సమ్మెకు దిగుతున్నామని అన్నారు. అంతేకాకుండా కొన్ని కార్పొరేట్ సంస్థలు డిస్కౌంట్ రూపంలో మార్కెట్ సమతుల్యాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆదేశానుసారం ఈ నెల 20వ తారీఖు అనగా వచ్చే బుధవారం నాడు దేశవ్యాప్తంగా మందుల షాపుల సమ్మె చేయడం జరుగుతుంది. 20వ తారీఖు 19 రాత్రి నుంచి 20వ తారీఖు నైట్ వరకు. మరి ప్రధానంగా మా ముఖ్య డిమాండ్ ఏంటంటే, మొదటిది ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీని నియంత్రించాలి అని, రెండవది కార్పొరేట్ సెక్టార్ షాప్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి హైయెస్ట్ డిస్కౌంట్ని కంట్రోల్ చేయాలి అని, అలాగే మూడవది
జిఎస్ఆర్ 220E, జిఎస్ఆర్ 817E తాత్కాలిక నోటిఫికేషన్ని ఉపసంహరించుకోవాలి అని ఈ 3 డిమాండ్ల మీద మేము సమ్మె చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా 12,40,000 కుటుంబాలు సుమారుగా ఈ ఫార్మా రంగం మీద ఆధారపడి ఉన్న షాపులు. ఈ సమావేశంలో సంఘ నాయకులు వజ్రపు శేఖర్, కె శివరామకృష్ణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాణిజ్య పన్నులను సకాలంలో సంపూర్ణంగా వసూలు చేయాలి. భీమవరంలో సంబంధిత శాఖాధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. ఉండి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన శాసనసభ ఉపసభాపతి జన్మదిన వేడుకలను కేకులు కట్ చేసి మిఠాయిలను పంచిన టీడీపీ కార్యకర్తలు, పాల్గొన్న ప్రముఖులు. ప్రధాని, ముఖ్యమంత్రుల పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ఆదా కోసం తణుకు పట్టణం వరకు మోటార్ సైకిల్ ఎక్కనున్న ఎమ్మెల్యే ఆర్మిల్లి. సామాజిక సేవల్లో విశిష్ట వ్యక్తిగా పేరొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రొటేరియన్ కాశీ విశ్వేశ్వరరావు తణుకు రోటరీ సంతాప సభలో పేర్కొన్న ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ నివాళులర్పించి మౌనం పాటించిన సభికులు. తణుకు వాకర్స్ క్లబ్లో ఘనంగా ప్రపంచ వలస పక్షుల దినోత్సవం, పాల్గొన్న క్లబ్ సభ్యులు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన సహకార సంఘాలు, ప్రత్యేక కేంద్రాలు వెల్లడించిన ఇన్ఛార్జి ఏడీఏ నారాయణరావు. తాడేపల్లిగూడెంలో 5.5 టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ అధికారులు, 6A కేసు నమోదు. ఉండి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం శుక్రవారం నుంచి మూసివేయనున్న రైల్వే గేటు వెల్లడించిన అధికారులు. లైనిజంలో మాజీ గవర్నర్ చెనమిల్లి సేవలు శాశ్వతమైనవి, నరసాపురం సంతాప సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యానవన రంగ అభివృద్ధికి చేపట్టిన చర్యలు రాజమండ్రిలో చెప్పిన జిల్లా కలెక్టర్ చేకూరి. ఏలూరు జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం వివరించిన పార్లమెంట్ సభ్యులు మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.